మానవ దృక్పథం వేరు, మనుషుల పట్ల దేవుని దృక్పథం వేరు. దేవుడు చూస్తున్న దృక్పథం వేరు. గిద్యోను భయపడ్డాడు. అందరి దృష్టిలో గిద్యోను భయపడే వ్యక్తి. లేదా సామర్థ్యం ఉంది, చచ్చిపోయింది. మిద్యానీయులు ఏం గెలుస్తాం? సాటుకు భయపడుతూ గిన్ని గోధుమలు తెచ్చిపోయి దుల్ల కొడుతుంటే, తిందాం రొట్టె చేసుకుని తిందాం అని దుల్ల కొడుతుంటే, దేవుని బిడ్డలారా ప్రభు వచ్చి, పరాక్రమము గల ఎక్కడిదయ్యా పరాక్రమం? సాటుకు దాచుకునే వానికి పరాక్రమం ఎక్కడిదయ్యా? కానీ దేవుడు అతనిలో పరాక్రమమును చూశాడు. పిల్లలారా, దావీదు అందరి దృష్టిలో గొర్రెల కాపరి. ఆడున్నాడంటే వాడు ఆడనో ఉండు అభిషేకించినప్పుడు దావీదు ఆడుండంటే పట్టించుకోలేదు, తండ్రి కూడా పట్టించుకోలే. ఈ ఆడనో ఉండలేండి, ఇంకొకరు లేడా యెషయా ఇంకొకరు లేడా అని సమీర్ అడుగుతున్నాడు. నీ పిల్లలు ఇంకా లేరా అంటే ఉన్నాడండి, లాస్ట్కి ఒకడు ఉన్నాడు. వాడు ఆడనో అడుగులో ఉంటాడు. అందరి దృష్టిలో ఎవరు? దావీదు. అందరి దృష్టిలో ఎవరు? వాడు ఆడనో అడవిలో గొర్రెల్ని వాడు ఇక్కడ మనుషుల మధ్య ఉండేవాడు కాదండి. అడవి మనిషి, అడవిలో తిరిగేటోడు, అడవిలో ఉంటాడు. వాంతో మనకెందుకండి? నా పిల్లలు పెద్ద, వీడు ఇంత ఎత్తుండు, ఇంత లావును చూస్తారు, ఇంత పెద్దగా ఉన్నారు, అభిషేకిస్తాడేమో అని సంతోషపడ్డాడు తండ్రి యేషయి. కానీ సమూయేలు అంటున్నాడు, ఇంకొకరు లేడా? లాస్ట్కి వాడు వచ్చాడు. దేవుని దృష్టిలో ఆయన ఒక దేశానికి రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవ దృక్పథం వేరు, మనుషుల పట్ల దేవుని దృక్పథం వేరు. దేవుడు చూస్తున్న దృక్పథం వేరు. గిద్యోను భయపడ్డాడు. అందరి దృష్టిలో గిద్యోను భయపడే వ్యక్తి. లేదా సామర్థ్యం ఉంది, చచ్చిపోయింది. మిద్యానీయులు ఏం గెలుస్తాం? సాటుకు భయపడుతూ గిన్ని గోధుమలు తెచ్చిపోయి దుల్ల కొడుతుంటే, తిందాం రొట్టె చేసుకుని తిందాం అని దుల్ల కొడుతుంటే, దేవుని బిడ్డలారా ప్రభు వచ్చి, పరాక్రమము గల ఎక్కడిదయ్యా పరాక్రమం? సాటుకు దాచుకునే వానికి పరాక్రమం ఎక్కడిదయ్యా? కానీ దేవుడు అతనిలో పరాక్రమమును చూశాడు. పిల్లలారా, దావీదు అందరి దృష్టిలో గొర్రెల కాపరి. ఆడున్నాడంటే వాడు ఆడనో ఉండు అభిషేకించినప్పుడు దావీదు ఆడుండంటే పట్టించుకోలేదు, తండ్రి కూడా పట్టించుకోలే. ఈ ఆడనో ఉండలేండి, ఇంకొకరు లేడా యెషయా ఇంకొకరు లేడా అని సమీర్ అడుగుతున్నాడు. నీ పిల్లలు ఇంకా లేరా అంటే ఉన్నాడండి, లాస్ట్కి ఒకడు ఉన్నాడు. వాడు ఆడనో అడవిలో ఉంటాడు. అందరి దృష్టిలో ఎవరు? దావీదు. అందరి దృష్టిలో ఎవరు? వాడు ఆడనో అడవిలో గొర్రెల్ని వాడు ఇక్కడ మనుషుల మధ్య ఉండేవాడు కాదండి. అడవి మనిషి, అడవిలో తిరిగేటోడు, అడవిలో ఉంటాడు. వాంతో మనకెందుకండి? నా పిల్లలు పెద్ద, వీడు ఇంత ఎత్తుండు, ఇంత లావును చూస్తారు, ఇంత పెద్దగా ఉన్నారు, అభిషేకిస్తాడేమో అని సంతోషపడ్డాడు తండ్రి యేషయి. కానీ సమూయేలు అంటున్నాడు, ఇంకొకరు లేడా? లాస్ట్కి వాడు వచ్చాడు. దేవుని దృష్టిలో ఆయన ఒక దేశానికి రాజు. దేవునికి స్తోత్రం కలుగును.